చివరి విడత రుణమాఫీ కోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం రెడీ చేస్తున్నది. దాదాపు 6 లక్షల మంది రైతుల కోసం సుమారు 8.5 వేల కోట్ల నిధులను సమకూర్చినట్టు తెలిసింది. 15 ఆగస్టు రోజున ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ స్కీమ్ను కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 17,75,235 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం 12,22,498 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే రైతులు ముందుగా అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాతే రుణమాఫీ చేయనున్నది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనను చూసిన విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశాయి. 2 లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కాదని, అంత మొత్తంలో నిధులు సేకరించడం సులువు కాదని విమర్శించాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత రుణమాఫీ కోసం కావలసిన నిధుల సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం గడువులోపు 2 లక్షల రుణాలను మాఫీ చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ఇతర అవసరాల కోసం ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం మాత్రమే నిధులను వ్యయం చేస్తున్నారు. మొదటి దశలో జూలై 18న లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు 11,34,412 మంది రైతుల కోసం 60,034.96 కోట్లను వ్యయం చేశారు. జూలై 29న రెండో దశలో 6,40,823 మంది రైతులకు 61,090.01 కోట్లను ఖర్చు చేసినట్టు 1,50,000 లోపు రుణాలను మాఫీ చేశారు. చివరి విడత ఆగస్టు 15న దాదాపు 6 లక్షల మంది రైతుల కోసం 8.5 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నది. రుణమాఫీ కోసం కావలసిన నిధుల సమీకరణంలో ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. భూములను విక్రయించకుండా, కుదవ పెట్టకుండానే చట్టం ప్రకారం ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు చేసింది. అలాగే ఆర్బీఐ నియమాల ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకున్నది. సేకరించిన నిధులను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం మాత్రమే వెచ్చించింది. దీంతో చెప్పిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం సులువైంది. మరోవైపు ప్రభుత్వ ప్రియారిటీ పేరకు ప్రతి నెల 1వ తేదీన ఎంప్లాయీస్కు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందించింది. 2 లక్షల వరకు రుణమున్న ప్రతి రైతుకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆగస్టు 15న కేవలం 2 లక్షల వరకు అప్పు చేసిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టైం షెడ్యూల్ను ప్రకటించి బ్యాలెన్స్ అమౌంట్ను కట్టేందుకు గడువు ఇవ్వనున్నారు. ఆ గడువులోపు రైతులు బ్యాలెన్స్ అమౌంట్ పట్టిన తర్వాత 2 లక్షలను రైతుల అకౌంట్లో వేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.